జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పేటీఎం బ్యాచ్ అయితే కాదు. అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చామో వాళ్ళందరూ కూడా మేము ఎఫ్ఐఆర్ వేస్తున్నామని చెప్పారు. వాళ్ళు అరెస్ట్ చేయని పక్షంలో మళ్ళీ కూడా రావడం జరుగుద్ది. అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే నిన్న బొజ్జ ఐశ్వర్య పిఠాపురం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు మళ్ళీ ఇప్పటి వరకు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ప్రతి విషయాన్ని కూడా బయటకు తీసుకెళ్లారు. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు వరకు మేమైతే ఆవిడ క్షమాపణలు చెప్పాలని ఇక్కడ కూర్చున్నాము. ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి అయితే ఈ విషయాలన్నీ వెళ్ళడం జరిగింది. మా పార్టీ అధిష్టానం నుంచి మా పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల రామ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు అలాగే మా వీర మహిళలందరం కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడ కూర్చుని ఉండడం జరిగింది. బొజ్జ ఐశ్వర్యకి అయితే ఒకటే చెప్తా ఉన్నాం, మా పార్టీ విలువలకి మా పార్టీ చెప్పిన లైన్కి మేము తగ్గి అయితే వెళ్తా ఉన్నాము. రేపటిలోగా మీకు ఏదైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చామో వాళ్ళందరూ కూడా మేము ఎఫ్ఐఆర్ వేస్తున్నామని చెప్పారు. వాళ్ళు అరెస్ట్ చేయని పక్షంలో మళ్ళీ కూడా రావడం జరుగుద్ది. ఇప్పుడు మాత్రం మాకు ఎందుకంటే కళ్యాణ్ గారు మాటే వేదవాగ్గా మేము ముందుకు సాగుతున్నాం కనుక, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పేటీఎం బ్యాచ్ అయితే కాదు. ఆయన కోసం నిస్వార్థంగా కూర్చున్నాం. ఇవాళ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా తిట్టించుకున్నాక మేమైతే ఒప్పుకునే స్థితిలో అయితే మేము లేము. ఇప్పుడు ఏదైతే మాట ప్రకారం మా అధిష్టానం మాట ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే విరమించుకుంటున్నాం.